ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కీలకమైన సీప్లేన్ ప్రాజెక్టుకు రంగం సిద్ధమవుతోంది. ఈ విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్కు వచ్చే పర్యాటకులు కూడా ఒక గొప్ప శుభవార్త. ఆంధ్రప్రదేశ్లోని నదులు, తీర ప్రాంతాలు, రిజర్వాయర్లు, డ్యాములు ఉన్న చోట ఈ సీప్లైన్ను నడుపుతారు. ఇందుకోసం రాష్ట్రంలోని 10 చోట్ల సీప్లైన్ నడిపేందుకు అవసరమైన ఏరోడ్రమ్, ఫ్లోటింగ్ జెట్టి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉడాన్ పథకంలో 20 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్లు కేంద్రం కేటాయించింది. విమానాలు, విమానాశ్రయాల్లో ఏ విధంగా ల్యాండింగ్, టేకాఫ్ అవుతాయో అదే మాదిరిగా ఈ సీప్లేన్ ల్యాండింగ్, టేకాఫ్ నీటి మీద అవుతుంది. ఇందుకోసం నీటి మీద ప్రత్యేక ప్రాంతాన్ని గుర్తిస్తారు. అలాంటి ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, శ్రీశైలం, తిరుపతి, సూర్యలంక, గండికోట, కాకినాడ, విశాఖపట్నం, అరకు, లంబసింగి, పోలవరం ప్రాంతాలను ప్రతిపాదించారు. విజయవాడ అంటే ప్రకాశం బ్యారేజీ ఈ ప్రాజెక్టుకు అనుకూలం. అదేవిధంగా శ్రీశైలంలో శ్రీశైలం రిజర్వాయర్, తిరుపతిలోని రాయల చెరువు, అలాగే అరకు ప్రాంతంలోని జోలాపూర్, ఇంకా లంబసింగిలో తాజంగి రిజర్వాయర్ ఇలా అనుకూల ప్రాంతాలను రాష్ట్రంలోని 10 చోట్ల గుర్తించారు. పర్యాటకులు సీప్లేన్ ఎక్కడం, దిగడం కోసం నీటి మీద తేలియాడే జెట్టి, డాక్ ఏర్పాటు చేస్తారు. ఒక చిన్న విమానాశ్రయం తరహాలో ప్యాసింజర్ టెర్మినల్ ఏర్పాటు చేస్తారు. వీటి లోపల టికెట్ కౌంటర్, వెయిటింగ్ హాల్, సెక్యూరిటీ చెకప్ అన్నీ ఉంటాయి. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. సీప్లేన్లు నడిపే ప్రైవేట్ ఆపరేటర్లను ఆహ్వానించే బాధ్యత రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ తీసుకోనుంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే పీపీపీ మోడ్లో ప్రాజెక్టును ప్రైవేట్ ఆపరేటర్లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సీప్లేన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. విజయవాడ, బెర్ము పార్క్, శ్రీశైలం మధ్య గత ఏడాది నిర్వహించిన ట్రయల్ రన్లో సీఎం సీప్లేన్లో శ్రీశైలం వరకు ప్రయాణించారు. రాష్ట్రంలో తీర ప్రాంతంతో పాటు నదులు, జలాశయాలకు కొదవ లేకపోవడంతో మరిన్ని చోట్ల వీటిని నడిపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అధికారులు మరో 9 చోట్ల కూడా ప్రతిపాదించారు. సీప్లేన్ల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఉండడంతో ప్రతిపాదిత ప్రాంతాల్లో అవసరమైన చోట భూసేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీప్లేన్లు నడిపేందుకు పౌర విమానయాన శాఖ, భారత విమానాశ్రయాల సంస్థ, సిఆర్జెడ్ అథారిటీ పర్యావరణ అనుమతుల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఆసక్తిగల ప్రైవేట్ ఆపరేటర్లను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే 2 సంస్థలు ఆసక్తి కూడా చూపుతున్నాయి. ఉడాన్ పథకంలో నడుపుతున్న విమాన సర్వీసులకు సీట్లు తగినంతగా నిండకపోతే కేంద్ర ప్రభుత్వం లోటు భర్తీ నిధి కింద సాయం అందిస్తోంది. దాన్ని సీప్లేన్లకు కూడా కొన్నాళ్ల పాటు అందించాలని కేంద్రం నిర్ణయించిందని సమాచారం.